నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. బలగం సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. అయితే హీరో దొరక్క ఇన్నాళ్ళు ఆడియన్స్ ని వెయిట్ చేయించిన మేకర్స్ పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరంటే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్స్ నే నిజం చేసేశారు డీఎస్పీ. దిల్ రాజు బ్యానర్ పై బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు తెరకెక్కించే ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇందుకు సంబంధించి స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. బలగం సినిమాలానే తెలంగాణ నేటివిటీతో ఎల్లమ్మ సినిమాని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు వేణు. ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కన్ఫర్మ్ అవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. హుషారైన మ్యూజిక్ తో స్టేజ్ పై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టే దేవిశ్రీ యాక్టింగ్ స్కిల్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఎల్లమ్మ సినిమాకి డీఎస్పీ కేవలం హీరోగానే కాదు, మ్యూజిక్ కూడా అందిస్తున్నారు. విడుదల చేసిన ఎల్లమ్మ స్పెషల్ గ్లింప్స్ లో దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నిజానికి బలగం సినిమా సక్సెస్ తర్వాత మరోసారి రూరల్ కాన్సెప్ట్ తో ఎల్లమ్మ ప్రాజెక్ట్ ప్రకటించారు డైరెక్టర్ వేణు. కాస్త భారీగా తెరకెక్కించేందుకు రెడీ చేసిన ఈ సినిమాలో ముందు నానిని హీరోగా అనుకున్నారు. అయితే అప్పటికే హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉండడంతో ఎల్లమ్మకి నో చెప్పారు నాని. దాని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా టైంలో ఎల్లమ్మలో హీరో నితిన్ అనే ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో కానీ నితిన్ చేతిలోంచి ఎల్లమ్మ చేజారింది. ఇన్ని కష్టాలు దాటుకుని చివరకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చి చేరింది ఎల్లమ్మ సినిమా. ఫైనల్లీ ఎల్లమ్మలో హీరో ఎవరో చెప్పిన మేకర్స్ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్వయంభు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరి రీసెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన టీమ్ సినిమాని ఆడియన్స్ కు రీచ్ చేసేందుకు ఎలాంటి అప్డేట్ తోస్తోంది? నిఖిల్ హీరోగా నటించిన స్వయంభూ సినిమాకి సంబంధించి రీసెంట్ గా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఒక సినిమా 2 సంవత్సరాల కష్టం, పదుల సంఖ్యలో సెట్, అదొక సామ్రాజ్యం అంటూ స్వయంభూ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు వేల కొద్దీ సవాళ్లు, అదొక యుద్ధం అంటూ స్వయంభూపై అంచనాలు పెంచేశారు. సినిమా షూటింగ్ పూర్తయిందనే అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ సంక్రాంతి సందర్భంగా నిఖిల్ స్పెషల్ పోస్టర్ తో త్వరలో టీజర్ విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతోంది. ఇందుకు సంబంధించి విడుదలైన స్వయంభూ మేకింగ్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఈ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కోసం టీం పడిన కష్టం, గ్రాండియర్ సెట్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మన భారతీయ చరిత్రలో ఇప్పటివరకు చెప్పని గొప్ప వీరుని కథే స్వయంభూ సినిమా అనే డైలాగ్స్ అందరిలో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. నిఖిల్ 20వ సినిమాగా తెరకెక్కిన స్వయంభూలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు నిఖిల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్వయంభూ సినిమా నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. మరి చూడాలి పాన్ ఇండియా హిట్. కార్తికేయ 2 తర్వాత ఆరెంజ్ సక్సెస్ చూడని నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు? పూరి సేతుపతి ప్రాజెక్ట్ పై అందరిలో ఒకటే ఎక్సైట్మెంట్. మరి మూవీ టైటిల్స్ తోనే అటెన్షన్ గ్రాప్ చేసే డాషింగ్ డైరెక్టర్ ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారు? సినిమాలో విజయ్ సేతుపతిని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఎండ్ కార్డ్ వేసేందుకు రెడీ అవుతున్నారు పూరి జగన్నాథ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ కాంబినేషన్ సంథింగ్ డిఫరెంట్ అని ఫిక్స్ అయ్యారు అంతా. అంతేకాదు ఈ సినిమా పూరి స్టైల్లో ఉంటుందా లేక విజయ్ సేతుపతి ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుందా అని అందరిలో ఒక్కటే క్యూరియాసిటీ. దీనికి తోడు సినిమాలో టబు, దునియా విజయ్ లాంటి డిఫరెంట్ స్టార్ క్యాస్ట్ సహా సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తూ ఉండడంతో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. అందరిలో ఇంతలా అటెన్షన్ గ్రాప్ చేసిన పూరి జగన్నాథ్ ఫైనల్లీ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ కి టైం ఫిక్స్ చేశారు. పూరి సేతుపతి ప్రాజెక్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆడియన్స్ ఎంతకాలం నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మూమెంట్ కి ఎండ్ కార్డ్ వేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ శుక్రవారం 16న విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ఎక్స్ లో అనౌన్స్ చేశారు మేకర్స్.
నిజానికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ బర్త్డే రోజే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. అయితే తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా సినిమా అప్డేట్ వాయిదా వేశారు మేకర్స్. ఏ సినిమానైనా 6 నెలల్లో పూర్తి చేసే పూరి జగన్, విజయ్ సేతుపతి సినిమాని కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ చేశారు. దీంతో సినిమాని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేయడంలో తన తర్వాతే ఎవరైనా అని మరోసారి ప్రూవ్ చేశారు డాషింగ్ డైరెక్టర్. ఈ స్పీడ్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ విజయ్ సేతుపతి సినిమాతో పూరి కంబ్యాక్ పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి స్లమ్ డాగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి విజయ్ సేతుపతి బర్త్డేకి అభిమానుల్ని పూరి జగన్నాథ్ ఎలాంటి టైటిల్ తో సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో బాలయ్య నటిస్తున్నారని, సూపర్ స్టార్ తో నటసింహం స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని, బాలకృష్ణ స్పెషల్ క్యామియోపై రూమర్ ఓ రేంజ్ లో హల్చల్ చేసింది. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఓ వర్స్టైల్ యాక్టర్ ఈ సీక్వెల్ లో పార్ట్ అవ్వటంతో వీటన్నిటికీ చెక్ పడింది. మరి బాలయ్య కోసం డిజైన్ చేసిన రోల్లో నటిస్తున్న ఆ వర్స్టైల్ యాక్టర్ ఎవరు? వరుస ఫ్లాపులతో రజనీకాంత్ పనైపోయిందని అంతా అనుకుంటున్న టైంలో బాక్సాఫీస్ కి సూపర్ స్టార్ చరిష్మా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. 600 కోట్లకి పైగా కలెక్షన్స్ తో సరైన కంటెంట్ పెడితే రజనీ స్టార్డమ్ కి తిరుగుండదని నిరూపించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న జైలర్ 2తో మరోసారి రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు రజనీకాంత్. పార్ట్ 1లో క్యామియో రోల్స్ చేసిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతున్నారు. వీరితో పాటు ఈసారి బాలకృష్ణ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే జైలర్ 2 సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు విజయ్ సేతుపతి. జైలర్ 2 సినిమాకి సంబంధించి ఎఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో క్యామియో రోల్ చేస్తున్నట్లు వస్తోన్న రూమర్స్ నిజమేనన్న సేతుపతి తనకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఈ కారణంగానే జైలర్ 2లో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తన క్యారెక్టర్ ఉంటుందని, సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు విజయ్ సేతుపతి. అయితే ఈ రోల్లో బాలకృష్ణ కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ కన్ఫర్మేషన్తో సినిమాలో విజయ్ సేతుపతి రోల్ బాలయ్య కోసం డిజైన్ చేసిన పవర్ఫుల్ పోలీసు రోలా లేదా అనేది తెలియాల్సింది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూ వస్తోంది రజనీకాంత్ జైలర్ 2 సినిమా. రజనీకాంత్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ని అంతకుమించి తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ఫస్ట్ పార్టులో సదరన్ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోస్తో మెస్మరైజ్ చేసిన డైరెక్టర్ పార్ట్ 2 కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని కూడా రంగంలోకి దింపుతున్నారు. సీక్వెల్లో నటిస్తోన్న మిథున్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ క్యామియోపై బిగ్ లీక్ ఇచ్చారు. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 సినిమాని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని సంబరపడిపోతున్నారు తలైవా అభిమానులు. ట్రెండింగ్ లో అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ మూవీ అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్. మూవీ మేకర్స్ కి మంచు విష్ణు కాంటెస్ట్. ఈ ఫిలిం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మైత్రి బ్యానర్ పై తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రొడ్యూసర్ గా ఎవా పేరుతో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించారు మంచు విష్ణు. ఇందులో గెలిచిన వారికి 10 కోట్ల బడ్జెట్ తో ఫీచర్ ఫిల్మ్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న డెకాయిట్ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. తెలుగు, హిందీ భాషల్లో మార్చి 19న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి సాయి దుర్గతేజ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రానుంది. ఫంకీ సినిమా నుంచి విశ్వక్ సేన్, కయాడు లోహర్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అనుదీప్ కేవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యుపోరియా సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా టీజర్ ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఆది పినిశెట్టి మరగద నాయనం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న మరగద నాయనం పార్ట్ 2 గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ తెలుగులో మరకతమణి పేరుతో డబ్ అయింది. పురుషహ సినిమా నుంచి విడుదలైన టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అంటే అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. గ్రూమింగ్ పార్ట్నర్ షికారా, ద బెస్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్.